ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇది ఆరేయటానికి దండం ఎక్కడుందా అని ఆలోచిస్తున్నా. దానికంటే కొంచెం ముఖ్యమైన విషయం ఆలోచిద్దాం. ఈ పెళ్లిని ఎలా ఆపాలో నాకు మంచి ఐడియా వచ్చింది. ఆ వీరాస్వామి నాయుడుతో మాట్లాడి వాళ్ళ మనుషుల్ని ఇంట్లోకి ఎంటర్ చేద్దాం. వాళ్లే పెళ్లి కొడుకుని వేసేస్తారు. వాళ్ళ తమ్ముడు చంపిన వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలి కదా. ఏంటి? పెళ్లి కొడుకుని వీరాస్వామి మనుషులు పొడి చేస్తారు. మరి దేవరాజు ఊరుకుంటాడా? ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. 21 ఊళ్ళున్న ఈ పంచాయతీలో 10 నువ్వుంచుకో, 10 నువ్వుంచుకో, మిగతా ఒక్కటి నాకు వదిలేయండి. ఒకవేళ ఆ వీరాస్వామి గారు ఆగకుండా మీ బావను కూడా వేసేస్తే? దానికో ఆల్టర్నేటివ్ ఉంది. స్టాప్! ఎన్నాళ్ళీ హింస, ఎన్నాళ్ళీ రక్తపాతం. ఖుదా జబ్ భీ దేతా హై దాచిపెడితే హోతా హై, చఫడతా హై. ఈసారి విన్న నీకే కాదు, అన్న నాకు కూడా అర్థం కాకపోయినా నువ్వు కత్తి వదిలేసావంటే నీలో ఇంకా మానవత్వం మిగిలింది. ఊరుకో ఊరుకో. ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఉన్న 21 ఊళ్ళలో 20 ఊళ్ళు నువ్వే ఉంచుకో. ఒకటి నాకు ఇచ్చారా ప్లీజ్? థ్యాంక్ యూ. మరి మీ బావ ఉంటాడుగా. ఎక్కడ? గోడ మీద ఫోటోలో దండ వేసుకుని. ఫోన్ చేద్దామా? చెయ్యి. మిస్టర్ వీరస్వామి, నేను కోడ మీకు తెలుసు, వీడు పైడ నాకు తెలుసు. మీ తమ్ముడు చావుకు కారణం దేవరాజు కాదు, వాడి చెల్లెలకు కాబోయే మొగుడు. కాబట్టి లెక్క ప్రకారం వాడిని నువ్వు చంపేయాలి. చంపేసుకో. వాడిని చంపాలంటే మీ ఇంట్లోకి రావాలి కదా. ఎవడొద్దన్నాడు? నీతో మాట్లాడటానికి నీ ఫ్యాక్టరీకి రాలా? నువ్వు అలాగే వచ్చేయి. దేవరాజ్ ఇంటికి వేరే మనుషులు ఎలా వచ్చేది? రేపు నిశ్చితార్థం, రాత్రికి పార్టీ. మా వసారా మొత్తం సారా ప్రవహిస్తుంది. మీ వాళ్ళని నువ్వు పంపించు, వాళ్ళని నేను లోపలికి వదులుతాను. వాడు పడుకున్నప్పుడే లేపేయాలి, నిద్రలో నుంచి కాదు. మా మందిని మీరు ఎలా గుర్తుపట్టేది? అందరినీ ఎర్రకండాలు వేసుకుని రమ్మని చెప్పండి. నెక్స్ట్ టైం ఎవరన్నా ఫోన్ చేస్తే ఇలా సింగిల్ గా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చినట్టు రావద్దు, వేసేస్తారు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. పదండి. ఈ పిల్ల గురించి పోలీసులు పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నారే. రియలీ? ఈ అమ్మాయి పనిచేసే ఆఫీస్ చుట్టూ కెమెరాలు పెట్టారట, అందుకే కిడ్నాప్ అయినట్టు వెంటనే తెలిసింది. ఇంకా లేవట్లేదంటమ్మా ఇది. చచ్చిపోయిందేమోనండి. ఈ మధ్య చెప్పటంలా డాక్టర్లు డబ్బుల కోసం. ఏంటమ్మా, ఎలా ఉంది? ఏది ఏమైనా నువ్వు చాలా లక్కీ అమ్మా. అనుకోకుండా మీ ఆఫీస్కి రవి రావడం ఏంటి, అదే టైంలో నేను అక్కడే ఉండటం ఏంటి, నిన్ను సేవ్ చేయడం ఏంటి, అంత కోఇన్సిడెంటల్ గా జరిగిపోయింది. సార్, మధుకు ఎలా ఉంది? మీకేంటి పంటనేపా? మధుని చూడొచ్చా? మంగళసూత్రం సంగతి ఏం చేశా? అదేనయ్యా పసుపుతాడు. ఇక్కడ నేను మళ్ళీ మాట్లాడతా. బాబు, మా అమ్మాయికి ఎలా ఉంది?
నీకేంటి పట్టి నొప్పా? మేము ఒకసారి చూడొచ్చా? తావే. డబ్బులు పోయాయి, లాలాగడ్ పోయాడు. ఈ రవిగడ్ మ్యూజిక్కి మనం కూడా దొరికిపోయేలా ఉన్నాం. దీన్ని ఒక తోపు తోస్తే బ్రెయిన్తో పాటు భయం కూడా బయటకు వచ్చేస్తుంది. కోటి ఆ అంకెలు చూసావా? 1, రవి గాడి ఫ్యామిలీని చంపాలి. 2, వాడిని చంపాలి. 3, మనం ఈ దేశం దాటిపోవాలి. ఇలా ఇరిటేట్ చేసావనుకో, నిన్ను కూడా చంపాల్సి వస్తుంది. అప్పుడు టార్గెట్స్ 4 అవుతాయి. కానీ 3 నా లక్కీ నంబర్. నీది? గుడ్. అదేంటి అప్పుడే అయిపోయాయి? బాబాయ్ బ్రహ్మం పిలిచారా? కొట్టేసిన బీర్ బాటిల్ జీడిపప్పులు పెట్టాయమ్మా. నీకెలా తెలుసు? బాటిల్ కొన్న తడి ఆడ లాల్చీకి ఉంది, జీడిపప్పుకున్న మసాలా ఆడ లుంగికి అంటుకుని ఉంది. ఇటు కొన్ని. థ్యాంక్ యూ. ఇన్ని తెలివితేటలు ఉన్నవాడివి ఆ బిట్టుగాడితో గొడవ ఎందుకు పెట్టుకున్నావురా? నేను ఎక్కడ పెట్టుకున్నాను సార్, వాడే అరుస్తున్నాడు. వాడి గొంతుంది, అరుస్తాడు. వీడికి ఫ్యామిలీ ఉంది, జడుస్తాడు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు? వెరీ సింపుల్ సార్. నాకు ముచ్చటగా 3 టార్గెట్లు ఉన్నాయి. టార్గెట్ నంబర్ 1, మా అమ్మ నాన్నల్ని వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేఫ్గా పెట్టాలి. నంబర్ 2, మధుని ఎలాగైనా కన్విన్స్ చేసి మళ్ళీ లైన్లో పెట్టాలి. నంబర్ 3, ఆ బిట్టుగాని చంపేద్దాం గురుగారు, చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు చేస్తావు నువ్వు? జనరల్ గా ముదురులు ఎవరన్నా ప్లాన్ చేసి పని చేస్తారు, కానీ అలాంటి దేశ ముదురులో పని చేస్తూ ప్లాన్ చేస్తారు. సో గోల్ నెంబర్ 1, మమ్మీ డాడ్. పెట్టి కన్నె చేత అటు. మీ అన్నయ్య గారి కండిషన్ ఏమైనా బెటర్ అయిందండి? పర్వాలేదండి. బుద్ధి లేకుండా ఎవరండి ఆ ట్రాన్సిస్టర్ పెట్టింది? పాపం డిస్టర్బెన్స్ కాదు ఆయనకి? కాదండి, పాడుతున్నది మా అన్నయ్యే. కింగునే అవుతా. ఒళ్ళంతా కట్లు కట్టారు, పనిలో పని కాస్త ఈ నోటికి కూడా కట్టయ్యమ్మా అంటే ఆ నర్సు వినిపించుకోలేదు. పొద్దుటి నుంచి పాటలు పద్యాలు వినలేక చస్తున్నాను. సారీ అండి. ఎవరు మీరు? ఎవరు మీరు? యాక్సిడెంట్ చేసింది నేనేనండి. యురేఖ సఖ మేఖ గుద్దింది నువ్వా నన్ను? అవునండి. అయ్యో నా రమ్మగారు, ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నానండో. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనండో. కొంచెం మీ కాలు పైకి ఎత్తండో. ఎత్తని చెప్తాను. చిలిపి కోరికావులే కాజా. నేను కాలెత్తమన్నది అందుకు కాదు, దండం పెట్టుకోవడానికి. అయ్యో బాబోయ్, మీరు నా కాళ్ళకి దండం పెట్టడం ఏమిటండి? కారుతో గుద్ది పెట్టినందుకు. అన్నట్టు మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? లేదండి. ఒక్కసారి కూడా? అంటే మీరు నిజంగా కన్నెపిల్లేనా? అవును. బాగా ఆలోచించుకుని చెప్పండి. మీ ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడైనా ఓ వర్షం కురిసిన రాత్రి మీరు సెకండ్ షో సినిమా నుంచి తిరిగి వస్తుంటే మీ కారు చెడిపోతే, నిస్సహాయ స్థితిలో మీరు కారులోంచి దిగి తడిసిపోతే, అటుగా వెళుతున్న ఓ అబ్బాయి మీకు లిఫ్ట్ ఇస్తే, మీరు వాడిని ఇంటికి తీసుకెళ్ళి టీ ఇస్తే, వాడు మత్తుగా మీ మీద చెయ్యేస్తే, పిడుగుబడి మీరు వాడిని వాటేస్తే, ఆ బలహీన క్షణంలో మీరేదైనా కాలు జారి వాడి మీద ఏంటమ్మా అన్నం తినకుండా థింకింగ్స్? నో ఆకల్సే. నో ఆకల్సా? కొంపదీసి పడ్డారా లవ్స్ లో? ఆకల్స్ వేయకపోతే లవ్స్ లో పడ్డట్సా? అవునమ్మా.
అవే ఈ లక్షణమ్స్. ఇంతకీ ఎవరమ్మా అందగాడ్స్? కార్ యాక్సిడెంట్ చేశాను చూడు వాడ్సే. మరైతే ప్రొసీడ్స్ అయిపోక వై వరీసు? అవుదామనే హాస్పిటల్కి తీసుకెళ్ళానే ఫ్లవర్స్, కానీ ఆయన పిచ్చి పిచ్చి మాటలకి కోపం వచ్చి నేను బొకేతో ఫట్ ఫట్ సే. అంటే మీ సైడ్స్ నుంచే తప్ప ఆయన సైడ్స్ నుంచి లేదన్నమాట లవ్స్. ఎస్సే. నో ప్రాబ్లమ్స్. లవ్స్ ముందు వన్ సైడ్స్ నుంచే స్టార్టింగ్స్, తరువాతే రెండో సైడ్ నుంచి మొదల్స్. వరీస్ కాకుండా ప్రొసీడ్స్. ఎక్స్క్యూజ్ మీ. నువ్వా? సారీ అండి. మళ్ళీ సారియా? అంటే కొంపదీసి మళ్ళీ బొక్క తెచ్చావా? లేదండి, ఈసారి పళ్ళు తెచ్చాను, పాలకులు బత్తాయిలు. నలిపావులే మట్టి. బత్తాయిలతో కొడితే దెబ్బ గట్టిగా తగులుతుంది. అయ్య బాబాయ్, అందుకు కాదండి, పళ్ళు తింటే పాపం మీకు బలం చేస్తుందని. ఏమండి, నిన్న ఆవేశంలో కొట్టేశానండి కదా, నేను అదే ఫీల్ అయ్యాను. జరిగింది తలుచుకుని నేను ఎంత బాధపడ్డానో. నిజంగా నేను అంతే. అన్నట్టు మీ కాలు ఇప్పుడు ఎలా ఉందండి? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఏ నమ్మకం లేదా? చూసుకో. రెడీ? లవ్వా? లవ్వేంటి? ఏమండి ఈరబాబు గారు, నేను చెప్పేది కొంచెం కోపడకుండా వినండి. ఏంట్రా? నీ కోపాన్నైనా నువ్వు ఆపుకోవచ్చేమో కానీ నేను స్విచ్ ఆపుకోలేకపోతున్నానండి. కుదరదు. పోనీ ఏదైనా ప్లాస్టిక్ సంచి ఇవ్వండి, పోసి అవతల పడేద్దామా? అన్నా వీళ్ళు బండిలోనే పోసేటట్టున్నారన్నా. సర్లే పక్కన ఆపు. ఎంత సుఖం అండి. మాస్టర్, ఆ స్మగ్లర్ సీక్రెట్ బండిలోకి ఉంది. అడే అవునరా, ఆ ఎదవ బండే ఇది. నా జన్మభూమి ఎంత అందమైన దేశము, అయి నా జన్మ 8 గురువు గారు, మీరు ఎక్కడేం చేస్తున్నారు? మీకు విషయం తెలుసా? ఇప్పుడు నేను ఫ్రీ బట్ని, వాళ్ళ నుంచి నేను తప్పించుకున్నాను. తప్పించుకోలేదురా, ఇప్పుడే తగులుకున్నావు. తగులుకున్నానా? హౌ? అటు చూడరా. ఏంటిది ఇలా తగులుకున్నా? మీరే సార్ ఫోన్ చేశారా? నేను వచ్చిన పని అయిపోయింది, నేను బయలుదేరతా. నా పని ఇప్పుడే మొదలైందిరా. ఏంటది? హలో, వల్లికి పెళ్ళే, ఎల్లుండి ఎంగేజ్మెంటా? ఫోటో ఫోన్లో పంపించు, నేను ప్లేన్లో వస్తా. ఏమండి కాఫీ? అర్జెంట్ బయలుదేరారు. అది కాదండి. You man. ఏమండి ఆగండి. దూసుకెళ్లే బాణం రేసుకెళ్లే గుర్రం వెనక్కి తిరగవు. అయ్యో అయ్యో, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. సూపర్. ఏమండి? వల్లికి పెళ్లి అయినో. ఓ, ఇవి వేసుకోవడం మర్చిపోయానా? ఇప్పుడు దీనికి ఏం చెప్పి మేనేజ్ చేయాలి? చూసేవండి, పేడ మీద కాలేసా, పేమెంట్ మీద వదిలేసా. మొన్న ఇలాగే జాగింగ్ అని షర్ట్ తో వెళ్ళి టీ షర్ట్ తో వచ్చారు. షర్ట్ తడిచిపోతే టీ షర్ట్ తో వచ్చాను తప్ప? రోజు ఏదో ఒకటి ఇలా వదిలేస్తే ఎలా చెప్పండి? నిన్ను వదిలేదు కదే, సంతోషించు. గ్లాస్ అక్కడ తగలే, ఏదో ఆరాలు తీటు. మా తమ్ముడు వాళ్ళు పెళ్లి ఫోటో పంపించారు అంతేగా? హలో అనయ్య, ఫోటో పంపించాలే, చూస్తున్నాను. రైట్ సైడ్ లో ఉన్న అబ్బాయి పెట్టాయి. ఆయనకి రైట్ సైడ్ లో ఉన్న అబ్బా పెట్టేశారా? ఫోన్ ఇటాయి. చూడరా, లక్ష్మి ఏదో చెప్తుంది కదండి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అబ్బాయి చాలా బాగున్నాడండి. వీడా ఏం బాగున్నాడే? కళ్ళల్లో జీవం లేదు, కళ్ళల్లో బలం లేదు, నిల్చుంటే షూరిటీ లేదు, మనిషిలో క్లారిటీ లేదు. ఏడ్చినట్టున్నాడు. క్యాచ్. అదేంటండి, అబ్బాయి కరెంట్ తీగలో ఉన్నాడని వాళ్ళు చెప్పారు. తీగ వరకు కరెక్టే, కరెంట్ ఉందో లేదో ముట్టుకొని చూడాలి. ఏంటో ఎరి చూపులు, వెళ్ళి బట్టలు శబ్దం. ఒరేయ్, వాడేదో స్ట్రాంగ్ ముహూర్తం అని 30 రోజులు అవతలు జరిపాడురా. ఇప్పుడు ఏం చేద్దాం? ముహూర్తం ముందు జరుపుదాం. అదేలాగా? నందు ఎంట్రీ. అన్నా బాబీ వచ్చింది. ఏంట్రా ఇలా వచ్చా? లెన్స్ లో చూసినప్పుడు అతనున్నాడు, కెమెరా క్లిక్ చేస్తే ఇతనున్నాడు,
ఫోటోని ప్రింట్ చేస్తే నువ్వున్నావు. నా మనసులోంచి వీడి ఫోటో తీసేసి నీ ఆల్బమ్ పెట్టు. అలాగే ముహూర్తం ముందుకు పెట్టు. ఏం మాడుతున్నావు నందు? అదే పొలిటికల్ పార్టీయా? ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవడానికి పెళ్లి, అందులో స్ట్రాంగ్ ముహూర్తం. తన ప్లానింగ్ దానికి ఉంటుంది కదా. ప్లానింగ్ ఈడికే అడికే. బాయ్ అడిగింది నా నందు, ఏం చేయాలో నాకు తెలుసు. బాయ్ బాబీని తీసుకెళ్ళండి రా. ఓకేనా? నమస్కారం వదినా. రా వదినా. బాబు ఎంట్రీ వాడు సెట్ చేసిండని అనుమానంగా ఉందిరా. వదిన కంట్రోల్ తప్పిందా? ఐఎమ్ సారీ అండి. పర్వాలేదు. 25C వెళ్ళిపోయిందో ఏమిటో. ఏ వెళ్ళిపోయింది? బి వెళ్ళిపోయిందండి. ఇంకా సి వెళ్ళ. నేను దానికోసం ఎదురు చూస్తున్నా. మా ఎండిని తలుచుకుంటే గుండె దరదరలు ఆడిపోతుంది. మీ గుండె దరదర మీ కళ్ళలో కనబడుతుంది. మా ఎండి అంతేనండి, దడదడలాడించేస్తుంది. మీరెక్కడ పనిచేస్తున్నారు? ఉమాదేవి ఇండస్ట్రీస్. ఉమాదేవి ఇండస్ట్రీసా? యా. అక్కడ ఏం చేస్తున్నారు? ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజర్. ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజరా? యా. నెలకు 4,000 రూపాయలు జీతం కూడాను. నెలకి 4,000 జీతమా? యా. ఎప్పుడు జాయిన్ అయ్యారు? జస్ట్ 1 month బ్యాక్ అండి. అంతకుముందు వైజాగ్ లో పనిచేసేవాడినండి. ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే నాలాంటి యువకుడు అవసరం ఎంతైనా ఉందని మా ఎండి బతిమాలి కబుర్ చేస్తే వచ్చా. బాబు చెయ్యి కాయలేదు పక్కడు బాబు. ఈ అడుక్కునే వాళ్ళతో న్యూసెస్ అయిపోతుందండి. నేను అడుక్కునేవాడు కాదండి, ఆల్ ఇండియా రిక్షా సంఘం ప్రెసిడెంట్. ఆల్ బెత్తర్ అప్పన్న, జంపర్ మే బంపర్. పెడల మీద కాలేజ్ అంటే దడతలు ఆడిపోవాల్సిందేనండి. నువ్వు అలాగే దడదలాడించుకో, మేము బస్సులో పోవాలి. బస్సులో వెళ్తారండి? బస్సులు రావండి బాబు. ఏ? ఏమంటారేంటండి? 17C కండక్టర్ 25C డ్రైవర్ ని కసక్కర పొడిచేసాడండి. ఆ డ్రైవర్ భార్య కడపరెడ్డం లాగా వచ్చి ఈ కండక్టర్ ని కసక్కర పీకరేసిందండి. అయ్యో. కండక్టర్ డ్రైవర్ లేకుండా బస్సులు ఎలాగెళ్తాయండి బాబు? కరెక్టే. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే నేను తీసుకెళ్తాను. రిక్షా ఎక్కండి. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్. ఇద్దరు ఎస్టేట్స్ కెళ్ళండి. 10 రూపాయలు చెక్కండి. 2 రూపాయలు నిన్ను ఎక్కించి నేను దొక్కుతా. అరే మోహన్ చూడు బాబా. వద్దులేండి, 4 రూపాయలు చెక్కండి బాబు. నేను ఇస్తాను. ఏమండి మీరు ఏమనుకోకపోతే నేను కూడా కొంచెం ఒప్పుకోండమ్మా, 4 రూపాయలు వస్తాయి. సూపర్వైజర్ కదా, ఎక్కండి. థ్యాంక్స్ అండి. జంపర్ మే బంపర్. బేబీ ఇక్కడ నా శిష్యుడికి మాట ఇచ్చానమ్మా. నీ తండ్రిగా నేను చేస్తున్న రికమెండేషన్ కనీసం గౌరవించు. నువ్వు ఉద్యోగం ఇవ్వకపోతే నేను ఇన్సల్ట్ అయిపోతాను. ఓకే డాడీ, అలాగే అలాగే. ఆహా, జంపర్ మే బంపర్. ఆలు బెత్తర్ అప్పన్న, రిక్షా ఎక్కితే పట్టు, ఆ రిక్షా ఎక్కితే పట్టు. ఇందులో సారీ చెప్పడానికి ఏముందమ్మా? ఇలాంటి టచింగ్ ఇవ్వడం మన రిక్షా స్పెషల్. పెళ్లిగాని వాళ్ళు ఎక్కారనుకో గోతుల పట్టం, ప్రేమలో పట్టం. పెళ్ళైన వాళ్ళు ఎక్కారనుకో మలుపు తినటం, స్టమక్. మరి ముసలాళ్ళైతే? ముసలోళ్ళు ఎక్కితే అడిగేయటం కైలాసం. పట్టు కైలాసము. ఎందుకు లేదండి? కావాలంటే చూడండి. అది మోసుకుని తొక్కు బ్యా. అరే చాయ్ చెప్పరా. డబ్బులు లేవు మాస్టర్. అరువు లేదా అడగటం తెలియదు. ఓకే టీ మీరు అడుగుతూనే బెటర్ గా ఉంటుంది మాస్టర్. సింహం ఆర్డర్ వేస్తుంది, అడుక్కు తిందు. నా గురించి వదిలేండి మాస్టర్. నందు మటన్ లేకుండా మీరు ఎప్పుడు విన్నారా? జాగ్రత్తగా ఉండు. ఏమనుకుంటున్నావో? రాజుగారు ఎట్లా భరిస్తున్నా దీన్ని? ఎరా ఎందుకంత రేటు? అరే చారి, లవర్స్ అన్నాక 1,00,000 ఉంటాయిరా. టైమే తెలీదు. అబ్బా మళ్ళేమైందిరా? ఈసారి నా జాను డైరెక్ట్ గా నా బాత్రూమ్ లోకి వచ్చిందిరా. బాత్రూమ్ లోకా? యా. ఓ ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మనం ప్రేమించుకుంటున్నాం అనుకుంటారు, లేదంటే ఒకటవుతున్నాం అనుకుంటారు. నాకు ఇలాంటివన్నీ అస్సలు నచ్చవు. కూర్చో. అది తలుచుకుంటే నాకు సిగ్గి వస్తుంది బావా. నాకు భయం వేస్తుంది. ఈ విషయం వాళ్ళ బాబుకు తెలిస్తే నరికేత్తని అనిపిస్తుంది. ఈ రిస్క్ వ్యాపారం మనకి ఎందుకురా? ఆ అమ్మాయిని మనసులో తీసేయి. అదంత ఈజీ కాదు. గుండీలు తీసినంత ఈజీ కాదురా గుండెల్లో నుంచి ప్రేమ తీసేయటం. థ్యాంక్ యూ మాస్టర్. ఆ చేయటువంటి సపోర్ట్ అంటే ఇలా ఉండాలి. చూడండి రా, ఆ పర్సనాలిటీ చూడండి రా. 6 అడుగుల బుల్లెట్ నుంచి జస్ట్ 1 అడుగు తీసేసినట్లేదు. హలో మాస్టరు, ఆ అమ్మాయి చౌదరి గారి కూతురు. చౌదరి గారి కూతురు అంటే సల్మాన్ గారి కూతురు అయితే మనకేంట్రా? సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్ళే కాలేదు మాస్టర్. నాకైందా?
అయినా చుట్టుపక్కల వాళ్ళలో నా ఫోటోలు తిరగటం లేదా? చెప్పరా? అవునవును తిరుగుతున్నాయి. చూడు తమ్ముడు, మాస్టర్ నీ ప్రేమకి అండగా ఉంటా. ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తా, అవసరమైతే ప్రాణాలు తీస్తా. అబ్బా 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 మాస్టర్ మీరు నాకు ఈ మాత్రం హెల్ప్ చేస్తే నేను మీకోసం ఏమన్నా చేస్తా. అంతేనా? అయితే ఇప్పుడు బిర్యానీ, మధ్యాహ్నం మటన్, ఈవినింగ్ ఎగ్స్, నైట్ పెగ్స్. అబ్బా దరిద్రం డామినేట్ చేసింది మాస్టర్, అందుకని అబ్బా. అలాగే వాడు చెప్పిందే ఫాలో చేయి. బావా బస్సు ఆగింది. గుడ్. మాక్సిమం ఇంకో 10 నిమిషాలు ఆపగలం. ఏంటి సార్ బస్ పోలీస్ డ్రిల్. దేనికి సార్? పబ్లిక్ సేఫ్టీ కోసం. దయచేసి అందరూ సహకరించండి. ఇతను ఒక టెర్రరిస్ట్ అనుకోండి. కూర్చోండి. ఎవరైనా ఎదిరిస్తే ఇది బస్ అని చెప్పడానికి ఒక పీస్ కూడా లేకుండా పేల్చేస్తాను. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అన్ని తీసి విసిరేయండి. డూ యాజ్ ఐ సే. విసరమంటే బయటకి, మీదకి కాదు. పిల్లాడిని చంపేస్తారా? టెర్రరిస్ట్ వస్తే మంచిదే కదండి. ఇప్పుడు ఇతను టెర్రరిస్ట్ కాదు, దొంగ. ఇప్పుడు ఇతను బస్సుకి నిప్పంటిస్తాడు, కత్తితో బెదిరిస్తాడు. మీరేం చేస్తారు? ఏంటయ్యా ఏం చేస్తావు? చెయ్యి నరికి మంటలు ఆర్పేస్తా. ఇలా ఊది అదే చెయ్యి పట్టుకుని పోలీస్ స్టేషన్ లో కూడా అప్పచెప్పొచ్చు. అదొక ఆప్షన్ ఉంది, తెలుసా నీకు? కూర్చో. ఇప్పుడు వర్షం ఆగిపోద్ది, ఆగిపోద్ది, ఆగిపోయింది. మరి నా బస్సు? డ్రైవర్ సార్ నెక్స్ట్ స్టాప్ లో కమిషనర్ గారి అమ్మాయి ఎక్కుతుంది. ఆవిడ కార్ లేదా? రిపేర్కి వెళ్ళింది. ఓహో. చూడు, రెడ్ షర్ట్ వేసుకున్న ఆఫీసరు ఆ అమ్మాయిని ఎక్కిస్తాడు. యూనిఫామ్ లేదా ఆడికి? ఉతకటానికి వేసాడయ్యా. అతను చెయ్యి దించితేనే బస్సు వెళ్ళాలి. బావా, జనం ఎంత వైలెంట్ గా ఉంటే పాపం క్రిమినల్స్ ఎలా బతుకుతారు బావా? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను బావా. చూసావా, నీ బస్ ఇంకా రాలేదు. నీ అదృష్టం. అదృష్టం అంటే ఏం తెలుసా? మన ఇష్టంగా అనుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్. నిజమా? అవును, ట్రై చేసి చూడు. ఓకే, కోరుకో. నాకు ఇప్పుడు బస్సులో వెళ్ళాలని లేదు. ఓకే, బస్ వెళ్ళిపోయింది చూడు. అది నీ పవర్. పవరా? బస్సు ఆపడానికి ఎన్ని తంటాలు పడ్డామో తెలుసా? ఇంకేమైనా కోరుకో. నాకు బైక్ మీద వెళ్ళాలని ఉంది. బైకా? అదేమన్నా చాక్లెటా? ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? బావా, కలర్ మాత్రం కమిట్ అవద్దని చెప్పు. ఇది ఉంచండి. ఏమిటి పదే? చేంజ్ లేదు స్వామి. నాకు కూడా చిల్లరొద్దు బాబు. అది కాదు స్వామి, 200 రూపాయలు ఇచ్చి ఆ నిమ్మకాయలు తొక్కిళ్ళు నిన్నెవ్వరూ ఆపలేరు. 20 వచ్చి తొక్కెళ్తే దేవుడు వచ్చి బండికి బ్రేక్ వేస్తాడా? పిచ్చోడా, స్విమ్మింగ్ పూల్లో సునామీ వస్తుందా నిన్ను ఆపడానికి దేవుడు వస్తాడా? అందుకే మేము వచ్చాం. ఆర్సీ బుక్ ఉందా? నీకు ఇది కావాలంటే పక్క వీధిలో ఎర్ర చొక్కవాడు ఉంటాడు, ఆడికి బండి ఇచ్చేసి నువ్వు రేపు రా. నేనెందుకు ఇవ్వాలి? ఈడి బైక్ లో బాంబు ఉందని ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్ చేసేసి మన అలవాటు ప్రకారం ఈడికి సారీ చెప్పేసి ఆ పార్ట్లను కలపకుండా ఈడికి ఇచ్చేసాయి. తప్పు సార్. పార్ట్లని ఒకేసారి మోసుకెళ్ళలేడు, ఇంజిన్ మీ దగ్గర ఉంచేయండి. ఏ కలర్ షర్ట్ అన్నారు? ఎరుపు. ఎర్ర చొక్క మీరే కదండి? ఆటో. హ్యాపీయా? ఇలాంటప్పుడు వర్షం పడితే మళ్ళీ వర్షమా? కుదరదు. వాటర్ ట్యాంక్స్ పంపించేసాం. మీ ఆఫీస్ హ్యాబిట్స్ లో వర్షం ఏంటి, వెళ్ళే లోపల తుఫాన్ కూడా వస్తుంది. బాబు ఓసిని అమ్మమ్మ, నీటడుగుని సిగ్గేంటే దా వాటేసుకో. ఇదేంటి ఉన్నట్టుండి లక్ష్మీదేవిలా నీకు 4 చేతులు పుట్టుకొచ్చాయి? లక్ష్మీదేవి కాదు, 2 అమ్మాయివి 2 చేతులు నాయి. నువ్వా? నువ్వు ఇందులోకి ఎలా వచ్చావు? ఈదుకుని నవిలావులే అటుకులు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఆ వేళ శోభనం గదిలోకి వచ్చేసి కూర్చున్నావు. పోనీ రేపు అటెంప్ట్ చేసుకుందామంటే అక్కడికి దాపురించావు. చివరికి చెరువులో సరదాగా 10 నిమిషాలు ఫ్యామిలీ చేసుకుందామంటే ఇక్కడికి చచ్చావు. దీనివల్ల నీకు అర్థమయ్యే నీతి ఏంటి?
వెరీ వెరీ గుడ్ బాయ్. సపోజ్ ఫ్యూచర్లో మాట పోయిందనుకో, టీవీలో ఆదివారం పూట మోగ వార్తలు చదువుకుని బతికేయచ్చు కదా. చెయ్యి నేను దీమన్నది భుజం మీద చెయ్యి కాదు, బొగ్గ మీద చెయ్యి. అది కూడా చూసేసావా? ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావనుకో, నిన్ను మర్డర్ చేసేసి నీటి మీద నీ శవాన్ని కూడా చూసేస్తాం. ఎందుకు పాపం, ఇప్పుడు ఈ శవాలు మడ్డలు అంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది. నా మాటని నా వైఫ్ని తీసుకుని నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. నేను భక్తు టైప్లో మా ఇంటికి వెళ్ళిపోతాను. సింహాచలము మహాపుణ్యక్షేత్రము, దేవరాయ నరసింహుని దివ్య రూపము. బాబు ఖాళీగా ఉన్నట్టున్నారు. దోపెవలే గోచి, నేను ఖాళీగా ఉంటే నువ్వు పనిపిస్తావా? మీ మొఖం సొత్తుంటే ఇయ్యాలని అనిపిస్తుంది, కానీ పెద్దోరు తమకు నేను ఏమి ఇచ్చుకోగలను కదా. అవునులే, ₹1,00,000 నువ్వేమిస్తావు గానీ ఓ పని చేయి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఓ 25,000. ఏడోయ్, నేనేమన్నా చెవులో సొట్టెట్టుకున్నాను అనుకున్నారైతే? నువ్వు చెవులో సొట్టెట్టుకుంటే నాకేంటి, తోటకూర కట్టెట్టుకుంటే నాకేంటి? నాకు కావాల్సింది 25,000. పావు గంట సేపు ఈ మేకను కాయటానికి 25,000? నేను మేకను కాయాలా? ఆఫ్టర్ 1 year కాబోయే కింగ్ని నీకు మేకల్ని కుక్కల్ని కాసేవాళ్ళ కనపడుతున్నాను రా. అది కాదు బాబు, కడుపులో దేవెత్తుంది, జొల్ల కొట్టేసి రావాలి. పోనీ దీన్ని ఎక్కడన్నా కట్టేద్దామంటే ఎవడన్నా ఇప్పుకుపోతాడేమోనని భయం. తమరు మొహం సొత్తుంటే మంచోరు లాగున్నారు. బాబా బాబు కాదనకండి, టీ డబ్బులు ఇచ్చేస్తాను. టీ డబ్బులు ఇస్తావా? రా చెప్తాను. దండాలు అయ్యారు. దండాలు. తమని చూస్తా ఉంటే బాగా చదువుకున్నట్టు అవుపిస్తున్నారు. ఏ సుబ్బలక్ష్మి, ఏంటి పెట్టుకోండి. పార్టీకి రెడీ అవుతున్నావా? బుల్షిట్ పార్టీ, అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. పరం పర్ఫ్యూమ్ కొట్టు పరం, వాసన వస్తుంది కదా. షూర్. అసలు నాకు అమ్మాయి ఫస్ట్ లుక్ లోనే నచ్చలేదు. బొట్టు కింద శారీ, బ్యాక్ ఓపెన్, షూ లేసులతో బ్లౌజ్. చిచ్చే పరం, హెయిర్ స్ప్రే కొట్టు పరం. జుట్టు చూడు, మందు కొట్టినట్టు ఎలా పడుకుని ఉందో. ఫోటోలు తీస్తారు కదా, చూడటానికి చాలా బాగోదు. ఇంట్రెస్ట్ లేకపోతే ఇలా ఉండాలి, అలా కాదు. ఏం చేసావురా దాన్ని? వాడిని అడిగితే వాడేం చెప్తాడండి. ఏం చేశారో దాన్ని చెప్ప. నువ్వు కూడా మీ నాన్నలాగా తెలియకుండా వెనకాల ఏదో పనులు చేస్తున్నావా? వీళ్ళనే వేద పనులు చేశాడు. వాడి నాన్న కాదు, వీడి నాన్న అప్పులు చేసి మరీ పోయాడు. తీర్చాడు కదా. తీర్చాడులే మహా, 300 కోట్లు అమ్మి. 300 కోట్ల? మీ బాబాయ్ ఉన్న మాఫియా ఏంటరా ఇంత తప్పు చేశాడు? ఎన్ని కొంపలు కూల్చాడో, అందుకే దేవుడు రోడ్డు మీదకి లాగేశాడు. అంత ఆస్తిపోతే ఎలా భరించావయ్యా? దుంపల దగ్గర అంత దెబ్బ తగిలితే బాధ అనిపించలేదా? యాక్చువల్లీ అప్పు తీర్చాక చాలా తృప్తి అనిపించింది. తృప్తిగానా? వెయిట్ తగ్గినట్టు హాయ్ అనిపించింది. హాయా? ఆస్తికి ఆనందానికి లింక్ లేదని తెలిసాక చాలా ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం కూడానా? ఇన్ఫాక్ట్ మనం బెటర్ అవ్వాలంటే ఇలాంటి ఇంకా ఇంకా కావాలనిపించింది. ఇంకా ఇంకా కావాలని కూడా అనిపిస్తుంది, బాధ మాత్రం అనిపించడంలా. యాక్చువల్లీ ఈ 4 ఆప్షన్ రైట్ అని ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేస్తావా? చేయి చూద్దాం. చాలు 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 అని ఎప్పుడు అనిపిస్తుంది? తృప్తిగా అనిపించినప్పుడు. ఫస్ట్ ఆప్షన్ అయిపోయినట్టుగా. అయిపోయింది. మరి హాయిగా ఎప్పుడు అనిపిస్తుంది? ఏయ్, అలా కొట్టబాకండి అయ్యా, చచ్చిపోతాడు. ఆపితే చాలా రిలీఫ్ ఉంది కదా. ఆప్షన్ 2 ఇదే హాయ్ అంటే. మరి ఆశ్చర్యం అనిపిస్తుంది. దట్స్ ఆప్షన్ నెంబర్ 3. డోంట్ బి ఇన్ ఎ హరీ. నేను మీకు ప్రదర్శింప చేస్తాను. షూర్ సార్. ప్రదర్శింప చేయి. నా చెప్పల మీద మీ ఎక్స్పెరిమెంట్ ఏంట్రా? దీన్నే ఆశ్చర్యం అని పిలుస్తా. ఆశ్చర్యం. బుద్ధున్నవాడు ఎవడో ఇలాంటివి ఇంకా కావాలని కోరుకోడు. మీరు చెప్తే నిజమే అనిపిస్తుంది సార్. అన్ని వేళలా మీరే కరెక్ట్ అని అనుకోవద్దు. ఎక్కడికి వెళ్తాడు? ఓ మై గాడ్, బిగ్ రాడ్. ఏది కావాలి? సర్లే, అది తీసేయండి. ఇదే కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఫ్యాంటాస్టిక్ సార్, కళ్ళకి కట్టినట్టు చూపించారు. మా ఫాదర్ మీద అభిప్రాయం మారటానికి నా దగ్గర ఇంకో ఎక్స్పెరిమెంట్ ఉంది. ఇదొక్కటి ఆయనకు చూపించండి. ఏంటా పేపర్స్ అంటే? ఫీడ్బ్యాక్ పేపర్ సార్. ఈ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చితే గుడ్ అని, బాగా నచ్చితే సూపర్ అని, ఇంకా బాగా నచ్చితే ఎక్సలెంట్ అని టిక్ పెట్టండి. నాతో కామెడీ చేస్తున్నారా? మా బామ్మతో చెప్పి మీ అంత తేలుస్తానంతే. ఇలా రండి. ఎర్ర కండువాలు వచ్చే టైం అయింది. వాళ్ళను లోపల కుదులు, వీళ్ళ సంగతి వాడు చూసుకుంటారు.
చూస్తాను రా.